నీ లైఫ్ లో ఎవడో అటెన్షన్ కోసం, రికగ్నైజేషన్ కోసం, ఆర్ కన్సిడరేషన్ కోసం నువ్వు ఏం చేసుకున్నావు అంటే నీ అంత ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు అవైలబుల్ గా ఉండే ప్రొడక్ట్స్ ని చీప్ ప్రొడక్ట్స్ అంటారు. నువ్వు ప్రతిదానికి రెడీ ఉంటే ఇప్పుడు నువ్వేంటో స్పెషల్ గా నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. సో బీ లైక్ అన్ ఆల్ఫా. ఈ వీడియోలో నీకు వాల్యూ ఎలా పెంచుకోవాలో చెప్తా, వీడియో చివరి వరకు చూడు. ఈ బుక్ పేరు నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ బై డాక్టర్ రోబర్ట్ గ్లోవర్. ఈ బుక్ చాలా చిన్న ఐడియా. స్టాప్ యాక్టింగ్ లైక్ ఎ నైస్ గాయ్ హూ ఆల్వేస్ సాక్రిఫైసెస్ అండ్ స్టార్ట్స్ బికమింగ్ రియల్ మ్యాన్ హూ లివ్స్ విత్ పర్పస్. ఈ బుక్ లో మన లైఫ్ చేంజింగ్ ప్రిన్సిపల్స్ చాలా ఉంటాయి, అందులో 10 ఇక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి సీకింగ్ అప్రూవల్. ప్రతి ఒక్కరిని నిన్ను కన్సిడర్ చేయమని అడుక్కోకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి స్టోరీ పెట్టింది అనుకో, నువ్వు దానికి ఏదో మెసేజ్ పెట్టు, దానికి నీకు రిప్లై రాలేదనుకో, బాబు ప్లీజ్ బాబు రిప్లై బాబు అని అడుక్కోకు. నీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, దానికి నువ్వు వాల్యూ ఇస్తే నీ వాల్యూ అనేది పెంచుతుంది. అవసరమైతే గట్టిగా రిప్లై బెటర్ చెప్తా. ఇంకా సెకండ్ వన్ వచ్చి బీ హానెస్ట్. నీకు నువ్వు నిజాయితీగా ఉండు. ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవరినో ఇంప్రెస్ చేయాలని అబద్ధాలు ఆడి అవద్దు. ఇంకా మూడోది సెట్ బౌండరీస్. నీకంటూ ఒక రొటీన్ ఉండాలి, నీకంటూ ఒక స్కెడ్యూల్ ఉండాలి. ఎవరికి పడితే ఆడికి నీ స్పేస్ గానీ నీ టైం గానీ ఇవ్వకు. నువ్వు నీ స్కెడ్యూల్ ఫాలో. నీ మార్నింగ్ 6 వర్కౌట్ ఉంది అనుకుందాం, మరి నీకు అర్ధరాత్రి వరకు సొల్లెందుకురా. నెక్స్ట్ వన్ వచ్చి పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇవాళ ఏదో మూవీ రిలీజ్ ఉంది, ఆ మూవీ ఆ కలెక్షన్స్ ఎందుకు రాలేదు, అవన్నీ నీకు ఎందుకురా, నీకెందుకు అవన్నీ పనికిరాని సొల్లు ముచ్చట్లు. ఇవన్నీ నువ్వు ఆలోచించాల్సింది నీ స్కిల్స్ ఎంతవరకు అప్గ్రేడ్ అయ్యాయి, నీ గోల్ రీచ్ అవ్వడానికి ఇంకా ఎంత టైం ఉంది, అసలు నువ్వు గోల్ పెట్టుకున్నావా లేదా, ఇవి అనలైజ్ చేయాలి. ఇవి ఫస్ట్ నువ్వు చేయాల్సింది. ఇప్పుడు అర్థమైందా పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే? నెక్స్ట్ వన్ వచ్చి ఓన్ యువర్ డిజైర్స్. మీ కోరికల మీద గట్టిగా నిలబడండి. అలా అని పక్కన వాళ్ళ మాటలు వినద్దు అనట్లా, విని అనలైజ్ చేసుకోండి. వాళ్ళు చెప్పేది కరెక్టా రాంగా అనేది 1కి 10 సార్లు ఆలోచించుకుని డిసైడ్ చేసుకోండి. వాళ్ళు చెప్పిందే రైట్ అని బ్లైండ్ గా డిసైడ్ అయిపోయి నీ డిజైర్స్ ని చంపుకోవద్దు. ఇంకా పోతే నెక్స్ట్ వన్ స్టాప్ ఫిక్సింగ్ ఎవ్రీ వన్. ఇది మెయిన్లీ అమ్మాయిలు యూజ్ అవుతుంది. నువ్వు ఎవరిని ఫిక్స్ చేయాలని ట్రై చేయకు. మరి కాదురా, నువ్వేమో దేవుడు అందరిని ఫిక్స్ చేసేయడానికి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఒకటి ఉంటది, అది ఫాలో అవ్వు, నీకు చాలా టైం సేవ్ అవుతుంది. పోతే నెక్స్ట్ వన్ వచ్చి ఎంబ్రేస్ కాన్ఫ్లిక్ట్. నీ తప్పు లేకుండా ఎవ్వరు ఏదన్నా గానీ ఎదురించు. నువ్వు మ్యాక్స్ సైలెంట్ ఉండాల్సిన ప్లేస్ ఒకటే, పేరెంట్స్. ఎందుకంటే రీజన్ నీకు తెలుసు, నీ బర్త్ కి నీ ఫుడ్ కి వాళ్ళే సోర్స్. నువ్వు ఎక్కడ కరెక్ట్ అయితే అక్కడ జస్ట్ రేజ్ యువర్ వాయిస్. నెక్స్ట్ వన్ వచ్చి బిల్డ్ ఎ మీనింగ్ఫుల్ సర్కిల్స్. ఇక్కడ నేను నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, నీకే అర్థమైంది చూడు. ఒక వాటర్ డ్రాప్ ఫ్రైయింగ్ ప్యాన్ మీద పెడితే ఆవిరి అయిపోయింది, అంటే ఎవాపరేట్ అయిపోయింది అనమాట. అదే ఒక లోటస్ లీఫ్ మీద పడింది అనుకో, షైన్ అయింది. అదే ఒక ముచ్చపు చెప్పులో పడితే అది ముచ్చంలాగా దాని వాల్యూ పెంచుకుంటుంది. సో నీ వాల్యూ ఏంటనేది నీ సర్కిల్ మీద డిపెండ్ అయ్యింది, గుర్తుపెట్టుకో. ఇంకా నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్, డోంట్ అపాలజైజ్ ఫర్ బీయింగ్ యూ. నేను ఇన్ఫ్లుయెన్సర్ అవుతా అంటే చాలా మంది నవ్వారు. నీ కెపాసిటీ ఏంటో నీకే బాగా తెలుసు కాబట్టి ఆడేదో అన్నాడు ఈడేదో అన్నాడు అని నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుని సారీ చెప్పుకో. ఇంకా ఫైనల్ వన్ వచ్చి బీ ద మెన్ యూ వుడ్ ఫాలో. సింపుల్ రా, నీకంటూ ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ ఉండాలి, ఆయన ఫాలో అయిపో. అంటే ఆయనే నువ్వు అని ఫిక్స్ అయిపో. అదిరా అబ్బాయిలు, నా మాట విని ఇది ఒక్క 30 రోజులు చేసి మళ్ళీ నాకు వచ్చి చెప్పండి. మీరు ఇవి చేయడానికి రెడీ అయితే ఐ ఫాలో అని కింద కమెంట్ చేసి ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 5 హ్యాబిట్స్ దట్ కిల్స్ యువర్ కాన్ఫిడెన్స్ మీద వీడియో చేస్తారు. సో ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట బటన్ నొక్కండి. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక 5K లైక్స్. 5K లైక్స్ ఎక్కువేమో, బట్ ఇక్కడ వరకు చూసాము అంటే నీకు ఇంట్రెస్టింగ్ గా ఉందనే నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా లైక్ చేసి చూసిన వాళ్ళు లైక్ చేయండి చాలు. మరి 5K లైక్స్ అంటే అవ్వచ్చు. అండ్ 1K కమెంట్స్ ట్రై చేద్దాం సరదాగా. కొత్త కాబట్టి నేను యూట్యూబ్కి, నాకు నా యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక్కడ మారినా చాలు. బాయ్.